బీఆర్ఎస్ హయాంలో బీసీ సంక్షేమ శాఖ నిర్వీర్యమైందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కాంగ్రెస్ పవర్లోకి వచ్చాక సీఎం నాయకత్వంలో గ్రీన్ కారిడార్తో హాస్టల్స్ అద్దెలు, మెస్ ఛార్జీలు చెల్లిస్తున్నామని తెలిపారు. త్వరలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు శిక్షణ ఇస్తామన్నారు. కరీంనగర్ జిల్లా ఇందిరా గార్డెన్లో రాష్ట్ర మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన బొమ్మ శ్రీరామ్ చక్రవర్తికి అభినందన సభ నిర్వహించారు. త్వరలోనే కుల సంఘాలకు నిధులు కేటాయిస్తామన్నారు. పార్టీని గ్రామ స్థాయిలో బలోపేతం చేయాలన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవంపల్లి సత్యనారాయణ పాల్గొన్నారు. బొమ్మ వెంకన్న గారు అనేక సందర్భాల్లో శ్రమపడి ఇలా బొమ్మ శ్రీరామ్ చక్రవర్తికి బొమ్మ వెంకన్న కొడుకు అనేటువంటి ఆస్తిని ఎన్నడూ కూడా తరగనంత విధంగా ఇచ్చినటువంటి మానని సందర్భంగా జ్ఞాపకం చేస్తా ఉన్నాం. బొమ్మ శ్రీరామ్ గారికి ఒక బాధ్యత వచ్చింది. కాంగ్రెస్ పార్టీ మరింత పటిష్టవంతంగా, బలైన వర్గాల నాయకత్వం మరింత పటిష్టవంతంగా ముందుకు సాగే విధంగా ఉంటుంది అనే మాటని సందర్భంగా మనం చేస్తున్నా. శ్రీరామ్ నియామకాన్ని సహకరించిన మున్నూరు కాపుసంగా ముందుగా ఆది శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు చెప్పాలి. వారు ముందుగా ఈ కార్యక్రమం తీసుకొని మనం బొమ్మ శ్రీరామ్ గారిని చైర్మన్ వేస్తామన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ పిసిసి ప్రెసిడెంట్, ఏఐసిసి కార్యదర్శి కేశవరావు గారు, హనుమంతరావు గారు అందరూ కూడా ఈరోజు శ్రీరామ్ చక్రవర్తి నాయకత్వాన్ని బలపరిచి ఇలా మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ గా బలైన వర్గాల శాఖ కింద ఉండేటువంటి విధంగా వారు ముందుకు చైర్మన్ గా నియమింపబడ్డాడు. 10 సంవత్సరాలుగా సంక్షేమ శాఖలు నిర్వీర్యమైపోయి కిరాయి భవనాల్లో కిరాయి కట్టలేక, మెస్ బకాయిలను చెల్లించలేక విద్యార్థుల పరిస్థితి అరణ్య రోదనగా ఉంటే పాత బకాయిలను ఇప్పించడమే కాదు, ఇప్పుడు ఎప్పటికప్పుడు నెలకు 10వ తారీఖు లోపల ప్రతి బిల్లు జీతంతో పాటుగా అందించే విధంగా చర్యలు తీసుకున్నాం. ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం, ఉప ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అసలు పేదవాడు ఎదగడానికి ఒకవేళ ఏదైనా అవసరం ఉంది అంటే అది విద్య అనేటువంటి మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నా. మొన్న మధ్య కుల సర్వే జరిగితే కుల సర్వేలో ఎదిగినటువంటి వ్యక్తులను మనం ఒక్కసారి పరిశీలన చేస్తే వాళ్ళ ఎదుగుదలకు కులం కానీ, మతం కానీ, డబ్బు కానీ, బంగారం కానీ, కులమానం కానీ వాళ్ళు చదువుకున్నటువంటి విద్య మాత్రమే వాళ్ళకు ఉపయోగపడ్డది. కులం బలం బలంలాగానే మనం భావిస్తూ ఆ కులాలను అవకాశం ఇస్తూ బలోపేతం చేస్తూ ఇతర కులాల యొక్క సహకారాన్ని పొందుకుంటూ ముందుకు పోయేటువంటి సందర్భంలో మనం సామాజిక సేవలో ప్రయత్నం చేస్తే భవిష్యత్తులో మేలు జరుగుతున్న మాట సందర్భంగా నేను చెప్పే ప్రయత్నం చేస్తూ మున్నూరు కాపు కార్పొరేషన్ బలోపేతం చేయవలసిన బాధ్యత ఈరోజు మా అందరితో పాటు ఈరోజు ఎంపిక కాబట్టిన చైర్మన్ శ్రీరామ్ గారు పెట్టిన మాట సందర్భంగా నేను తెలియజేస్తూ ఇప్పటికే కరీంనగర్ జిల్లాలో ఓ హాస్పిటల్ కానీ మున్నూరు కాపు కుల భవనానికి సంబంధించిన నిర్మాణం ఇక్కడ అనేక మంది పెద్దలు సహకారంతో జరుగుతున్నట్లనే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మున్నూరు కాపుల కోసం కోటపేటలో వచ్చినటువంటి స్థలంలో ఒక చక్కటి భవన నిర్మాణాన్ని ఈరోజు అక్కడ ఏర్పాటు చేసుకున్న ఆవశ్యకతను ఇక్కడ మల్లేష్ గారు లైబ్రరీ చైర్మన్గా ఉన్నారు, సంతోష్ గారు ఉన్నారు, శ్రీరామ్ గారు మీరు ప్రత్యేకంగా వెళ్ళి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసినప్పుడు వారు తప్పనిసరిగా వేరు నరేంద్ర రెడ్డి గారు కూడా అక్కడ ఉన్నప్పుడు తప్పనిసరిగా మున్నూరు కాపుల భవనం, ఆ భవనంలో ఉన్నటువంటి హాస్టల్ భవనం, కళ్యాణ మండపం, ఇతర కార్యక్రమాలకు ప్రభుత్వ పక్షాన ప్రోత్సాహం తప్పనిసరి ఇస్తామని చెప్పని పెద్దలు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సంప్రదించమని కోరినప్పుడు వారి దృష్టికి తీసుకొని పోవడం జరిగింది.